మైపాల్ రెడ్డికి ఊరట లభించింది. మైపాల్ రెడ్డిపై పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్ చేయకుండా ఆలస్యం చేశారని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విచారణను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం చేసింది. మైపాల్ రెడ్డిపై హైకోర్టు తీర్పును వెంటనే సవాల్ చేయకుండా ఆలస్యంగా సవాల్ చేసిన కారణంతో తోసిపుచ్చింది ధర్మాసనం. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పింది ధర్మాసనం. దీంతో సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి ఊరట లభించింది. पूरे आप लोग सुनेंगे। आप लोग अपना पार्टी बीआरएस पार्टी 30 नवंबर को कार का निशान पे वोट डाल के भारी मेजॉरिटी से जिता के केसीआर साहब ने तीसरी बार हैट्रिक सीएम बनाने के वास्ते आपका मदद करना चाहिए। आप लोग ज्यादा बोलने का नहीं है, ఏం చెప్పవలసిన అవసరం లేదు. మన ప్రాంతంలో ఇది భారతదేశానికి సంబంధించిన 28 రాష్ట్రాలు మన ప్రాంతంలో ఉన్నారు. వారికి ఎప్పుడు ఏ ప్రాంతంలో ఏమైనా కానీ ట్రేడ్ కానీ వేరే బిజినెస్ కానీ చదువులు కానీ చక్కగా వారికి ప్రభుత్వం మీరు ఎవరున్నారు. तेलंगाना सरकार तेलंगाना हुकूमत ने आपके साथ है, कोई प्रॉब्लम नहीं है सबका. अब बच्चों का पढ़ाई में रहते हो, बच्चों का आपका नौकरी रहते हो, आप लोग का बिजनेस रहते हो, सरकार ने हुकूमत ने आप लोगों के साथ है, पूरी मदद करेगी आप लोगों के लिए. उस बात से आप लोग गुजारिश कर रहे हैं बीआरएस पार्टी को कार के निशान पे वोट डाल के समय ज्यादा हो गया, आप लोग पूरे जाके खाना खा लेंगे. 30 तारीख तक अपने मनोज कुमार जी छुट्टी लगा के 30 तारीख पूरा पटान्चेरू कॉन्स्टिट्यूंसी घर घर घूमने के वास्ते आप मनोज भैया आप लोग सबके तरफ से धन्यवाद दे रहा हूँ. मनोज कुमार को अंदर ये धन्यवाद. సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి ఊరట లభించింది. మైపాల్ రెడ్డిపై పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్ చేయకుండా ఆలస్యం చేశారని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ విచారణను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం చేసింది. మైపాల్ రెడ్డిపై హైకోర్టు తీర్పును వెంటనే సవాల్ చేయకుండా ఆలస్యంగా సవాల్ చేసిన కారణంతో తోసిపుచ్చింది ధర్మాసనం. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని చెప్పింది ధర్మాసనం. దీంతో సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి ఊరట లభించింది. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి మహేందర్ ఫోన్ ద్వారా అందజేస్తారు. మహేందర్, సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి ఊరట లభించడంతో చాలా వరకు పటాన్చెరు నియోజకవర్గంతో కూడా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కార్యకర్తలందరూ కూడా ఒక ఆనందం జరుగుతుంది. సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే దాఖలు చేసినటువంటి కేసును తోసిపుచ్చింది. సుప్రీంకోర్టు దాదాపు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి కేసును ఇవాళ విచారణకు రాగా ఈ విచారణలో జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ఈరోజు ఆ కేసును తోసిపుచ్చింది. ఈ కారణంలో సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి ఊరట లభించింది. సో ఆయనపై దాఖలైన కేసును కూడా పూర్తిగా తోసిపుచ్చింది. హైకోర్టు తీర్పును వెంటనే సవాల్ చేయకుండా ఎలా ఆలస్యం చేస్తారు అనేటట్టుగా ఒక సవాల్ చేస్తూ దానికి కారణం చెప్తూ మొత్తంగా తోసిపుచ్చింది. ధర్మాసనం హైకోర్టు తీర్పుతో జోక్యం చేసుకోలేమని స్పష్టంగా చెప్పిన నేపథ్యం అయితే దీంతో సుప్రీంకోర్టులో పటాన్చెరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డికి ఊరట లభించిందని చెప్పొచ్చు. హైకోర్టులో తీర్పుపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం చెప్పడంతో మరి కాస్త ఊరట లభించింది. తర్వాత ఇన్నాళ్ళుగా పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డికి కేసు అనేది చాలా వరకు కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండేది. ఎమ్మెల్యే సీటు వస్తుందా రాదా, టికెట్ వస్తుందా లేదా, తర్వాత బీఫాం వరకు వస్తుందా లేదా, ఈ మధ్య కాలంలోనే డేట్ ఉండడంతో మరి మొత్తానికైతే ఇప్పుడు ఈ పరిస్థితి తనకు ఊరట లభించడంతో సర్వత్రా కాస్త చర్చనీయాంశంగా మారింది. ఎట్టి బస్సులో కూడా ఇక మైపాల్ రెడ్డి పోటీలో ఉండేటట్టు ఉన్నారు. తనకు బీఫాం వచ్చినా కూడా ఈ కేసుతో ఇబ్బంది వచ్చే అవకాశం ఉందని కూడా భావించినప్పటికీ దీంతో ఇప్పటితో ఆయనకు ఈ కోర్టు ఈ కేసుతో కాస్త ఊరట లభించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేస్తూ రైట్, థ్యాంక్ యూ మహేందర్.